వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మద్యం అక్రమ రవాణా జరిగిన మద్యం నిల్వ ఉంచిన వాకాడులోని తమ కార్యాలయంలో తెలియజేయాలని వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ దేవర శ్రీనివాసులు తెలిపారు. శనివారం వాకాడులోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడకు వచ్చిన తరువాత ఇప్పటి వరకు 44 కేసులు పెట్టడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా కూల్ డ్రింక్ షాపుల్లో మద్యం అమ్మినా, మద్యం బెల్ట్ షాపులు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ నేను మన వాకాడు స్టేషన్లో రాబో ఎలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను. ఈ దినమును వరకు మేము ఇప్పటి వరకు 44 కేసులు నేను వచ్చిన కాంచి పెట్టడం జరిగినది. అదే క్రమంలో ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు కానీ మద్యం కూల్ డ్రింక్ షాపుల్లో కానీ ఎక్కడైనా మద్యం అమ్మినా కానీ కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఫాలో చేస్తే జరిగింది. ఎవరినైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. 2, ఈ ఎస్ఈబికి సంబంధించి ఉచిత తైలాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ పంచుతున్నా కానీ మాకు తెలియపరిచిన దాని మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ మనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రీ జరిగినా కానీ అవి మాకు తెలియపరిచితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మా ఫోన్ నెంబర్ 9440902514 ఎస్ఈబి స్టేషన్ వాకాడు. ఈ సమాచారాన్ని ఎవరికి కూడా మీరు తెలియపరిచినా కానీ గోప్యంగా ఉంచుతాం, ఎవరికి తెలియపరచబడదు. బెల్ట్ షాపుల విషయంలో చాలా కఠినంగా ఉంటాము. మద్యము అనేది పంపకం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారము జరగకూడదు. ఎక్కడ కూడా మద్యం పంపిణీ జరిగినా కానీ దానిపై చర్య తీసుకుంటాం. మద్యం కూడా నియంత్రిస్తున్నాము. షాప్కి ఇంతని మాత్రమే రేషన్ ఇచ్చాము. ఆ రేషన్ మించి ఎక్కడ అమ్మటానికి వీలు లేదు. ఏదన్నా ఇలాంటి ఏమన్నా